హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొన్న నేను కొన్ని ప్లాన్స్ తీసుకున్నాను కదండి, అది ఈరోజు జస్ట్ మీకు చూపిస్తాను అనమాట ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. సో జస్ట్ బాక్స్లోంచి తీద్దాం ఇప్పుడు. సో కొంచెం టైట్గా ఉన్న బాక్స్లో పెట్టాను, సో అది బయటికి రావట్లేదు. సో ట్రై చేద్దాము, చాలా మెల్లగా తీయాలి. మళ్ళీ ఏమన్నా ఇరిగిపోయినాయి అనుకోండి బ్రాంచెస్, అంతే పోయా మోసం. సో ఫస్ట్ వన్ వచ్చేసి అయితే ఇదండి, అలకేషియా పాలీ. సో దాని లీవ్స్ చూసారా, ఎలిఫెంట్ చెవుల్లా ఉన్నాయి. సో అందుకే దీని ఎలిఫెంట్ ఇయర్ అని కూడా పిలుస్తారనమాట. కొంతమంది ఆఫ్రికన్ మాస్క్ అంటారు. అది కొంచెం దాని లీవ్స్ గురించి అనమాట. ఇది రియలీ స్పెషల్. దాని లీవ్స్ గురించి అదంతా చూడండి ఎంత లైక్ స్టైలిష్గా ఉన్నాయో అవి. నెక్స్ట్ వచ్చేసి అయితే తీద్దాం. ఇది వచ్చేసి రబ్బర్ ప్లాంట్. ఇదైతే వేరిగేటెడ్ రబ్బర్ ప్లాంట్ అండి. ఇదేమి నార్మల్ రబ్బర్ ప్లాంట్ కాదు, వేరిగేటెడ్ రబ్బర్ ప్లాంట్. ఇది వన్ ఆఫ్ ద పాపులర్ ప్లాంట్ అనొచ్చు. వేరిగేషన్ అనేది ఈ మధ్య చాలా పాపులర్ అయింది. ఏంటంటే లైక్ ఆ లీవ్స్కి వచ్చి వైటిష్ కలర్ అనేది ఈ మధ్య లైక్ ఓన్లీ గ్రీన్ కలర్ కాకుండా ఇంకేమన్నా మన దగ్గర. ఇది వచ్చేసి ఫిలోడెండ్రన్ పోథోస్ అండి. ఇది సేమ్ మన మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా, సేమ్ అంతే. కాకపోతే దీని లీవ్స్ వచ్చేసి కొంచెం డిజైన్గా ఉండి అట్లాగా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ కొంచెం హ్యూమిడిటీ ఉన్న ఏరియాస్లోనే బాగా బతుకుతాయండి. వీటికైతే కొంచెం సాయిల్ ఎప్పుడు మాయిస్ట్గా ఉండాలి, లైక్ తేమగా ఉండాలి. అలా అని నీళ్ళు పోసేసి అట్లాగైతే చేయనవసరం లేదు. ఇదైతే నాకు షాప్లో నార్మల్గా అటు ఇటు తిరుగుతుంటే విరిగిపోయి కనిపించిందండి. సో నార్మల్గా తీసుకున్నాను. ఇది చిన్న మొక్క కొనాలంటేనే నార్మల్గా అయితే ఒక 50 pounds అట్లా ఉంటుంది. బట్ వాళ్ళు జస్ట్ లీవ్సే కదా అని వదిలేశారు. 5,000 అట్లా పెట్టుకోనాలి, కానీ మనకైతే లక్కీగా ఫ్రీగా దొరికింది. ఇది కూడా అంతే, స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్ అండి. ఇది చాలా చిన్నగా ఉంది ప్రస్తుతానికైతే. ఆ రెండింటిని ప్లాన్ చేసి చూద్దాము, ఏమన్నా లక్ ఉంటే బతుకుతాయి. ఇది వచ్చేసి అయితే అలకేషియా సిల్వర్ డ్రాగన్ అండి. ఇది చాలా బాగుంటుంది ప్లాంట్ అయితే, కాస్ట్లీ కూడా. ఇది నాకు జస్ట్ ఆఫర్లో దొరికింది 10 poundsకి. ఎందుకంటే ఇది లైక్ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉంది. సో రెస్క్యూ ప్లాంట్ కింద తీసుకున్నాను. మేబీ ట్రై చేసి లైక్ బ్యాక్ టు లైఫ్ వస్తే దీనికి లోపల కామ్స్ కూడా ఉంటాయండి, చిన్న చిన్నవి లైక్ గింజల్లాగా, బఠానీ గింజల్లాగా. అవి మనం ప్లాంట్ చేస్తే కొత్త ప్లాంట్స్ కూడా వస్తాయి వాటి వల్ల. సో మన లక్ ఎంత వరకు ఉందో ట్రై చేద్దాం. వీడియోని మట్టి అంతా కెలికేస్తున్నాడని చూస్తున్నారా, జస్ట్ తడిగా ఉందండి అందుకే చూస్తున్నాను. ఇది ప్లాస్టిక్ పాట్ ఒకటి తీసుకున్నాను. ఇది వేరే ప్లాంట్కి. ఇది పురుగు మందండి, స్పైడర్ మైట్స్ కోసం. తప్పదు కదా, కావాలి.